కూర్చుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు కూడా పువ్వు ఎలా వికసించిందో అట్లా విద్యా సముపార్జనము చేత కేవలము చదువు అంటే పుస్తకంలో ఉన్న విషయాలు కొన్ని తెలుసుకొనుట మాత్రమే కాదు, దాని చేత వికసనము పొందాలి. తామర పువ్వు ఎట్లా వికసించి 5 లక్షణములు పొంది అందరినీ సంతోషపెడుతోందో, నీ చదువు దేనికి పనికి రావాలి అంటే అందరినీ సంతోషపెట్టడానికి నువ్వు కేంద్ర బిందువు కావాలి. నువ్వు నీ ఇంట్లో ఉంటే నాకు ఇటువంటి కొడుకు అని తల్లిదండ్రులు సంతోషించాలి, ఇటువంటి అన్నదమ్ముడు అని అక్క చెల్లెళ్ళు సంతోషించాలి, ఇటువంటి పిల్లవాడు అని ఆ వీధిలో ఉన్నవాళ్ళు సంతోషించాలి. అది పిల్లవాడు కానివ్వండి, పిల్ల కానివ్వండి. రేపు మీరు ఉద్యోగానికి వెడితే మీ కార్యాలయం వారు ఆయన మా దగ్గర పనిచేస్తున్నారని ఆనందపడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వలన అందరూ సంతోషించాలి. పువ్వుని చూసి అందరూ ఎట్లా సంతోషిస్తారో, పువ్వు మన గౌరవాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే పువ్వు కన్నా మార్గం వేరొకటి ఉండదు. వేరొకరిని గౌరవించాలి అంటే పూల దండ వేస్తారు. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే 4 పువ్వులు పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తాం. మన గౌరవం వ్యక్తం చెయ్యాలి